హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియోలో మీకు ఏంటంటే ఇంగ్లీషు అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సో ఈ రెండింటిని బోత్ చేస్తే మనకి ఏంటంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి లేకపోతే కెరియర్లో అంటే మనం జాబ్ చేసే టయానికి ఎలాంటి ఛాలెంజెస్ అనేటివి ఫేస్ చేస్తాము, అండ్ అదేవిధంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు సో ఎలాంటి ఛాలెంజెస్ అనేటివి ఫేస్ చేస్తాము, అండ్ దీని ద్వారా జాబులు అనేటివి ఎందుకు పోతాయి అనే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను నా పర్సనల్ కెరియర్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశాను ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల, అండ్ నాతో పాటు ఉన్న కొలీగ్స్ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు. సో వీటి అన్ని టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం మనము. అండ్ మీరైతే వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్ అయితే చేశాను. సో వాటిని చూసి సో మీకు కనుక మన కంటెంట్ నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అనేది మీకు ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి రాబోతుంటాయి. అండ్ నేను ఏదైతే డైలీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటానో సో వాటిని అన్నింటిని కూడా మీ ముందుకి ఈ వీడియో ద్వారా అయితే తీసుకురావడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద పాయింట్, సో ఛానల్లో చాలామంది కూడా సో ప్రెజెంట్ ఉన్న దాంట్లో కూడా సో అడుగుతూ ఉన్నారు, బ్రదర్ జాబ్స్కి సంబంధించిన వీడియోస్, సో ఏమైనా వేకెన్సీస్ ఉంటే చెప్పండి అది ఇది అనేసి. బట్ ఎవ్వరు కూడా బ్రో ఏ స్కిల్ నేర్చుకుంటే ఎలాంటి స్కిల్ నేర్చుకుంటే మనము జాబ్లో అనేది సెటిల్ అవుతాం ఎక్కువగా అనేసి అడగరు అనమాట. సో ప్రెజెంట్ ఇప్పుడైతే రెసిషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, సో అంటే లే ఆఫ్స్ జరుగుతూ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఎందువల్ల జరుగుతున్నాయి, ఏ విధంగా తీసేస్తున్నారు అంటే దీనికి 2 టైప్స్ ఆఫ్ లే ఆఫ్స్ అనేటివి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్న వాళ్ళని తీసేయడం, అండ్ ఇంకొకటి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ బాగా లేకుండా ఉండే వాళ్ళని తీసేయడం. సో ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వాళ్ళకంటే ప్రాబ్లం లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఈజీగా నెక్స్ట్ వేరే జాబ్ అనేది వచ్చేస్తుంది. ద సెకండ్ పర్సన్ ఎవరైతే వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగలేక లేదంటే వాళ్ళు చేసే జాబ్ యొక్క పర్ఫార్మెన్స్ బాగలేక ఉంటారో వాళ్ళకైతే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ అండ్ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా ఏం చెప్తున్నానంటే సో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి మన ఎంటైర్ లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో అదే విధంగానే సో బయట కంపెనీస్ కూడా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేదైతే కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు ఏ ఒక్క డేటా స్ట్రక్చర్స్ కానీ లేదంటే ఎథికల్ హ్యాకింగ్ కానీ లేదంటే కీ అకౌంట్ మేనేజర్గా సేల్స్లో కానీ ఇంకా వేరే వేరే కేటగిరీస్లో జాబ్స్ చూసుకున్నా కూడా మీకు ఫస్ట్గా మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సింది సో కమ్యూనికేషన్ స్కిల్స్. ఈ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటివి లేకపోతే మాత్రం మీకు ఇంటర్వ్యూలో కూడా సో పెద్దగా ఆపర్చునిటీ అనేది ఉండదు. సో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఏ ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా 3 to 4 రౌండ్స్ అనేది మ్యాండేటరీగా అయితే పెట్టడం జరిగింది. సో కొన్ని కంపెనీస్లో వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ చూసేసి డైరెక్ట్గా సెకండ్ రౌండ్లోనే వాళ్ళకైతే ఆఫర్ లెటర్ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను కొన్ని చూసిన దాంట్లో ఏంటంటే సో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల దాదాపుగా 60 to 70% పీపుల్ అనే వాళ్ళు జాబ్స్ అనేటివి తెచ్చుకోలేకపోతున్నారు. లైక్ ఎలా అంటే వాళ్ళకున్న స్కిల్స్ ఏవైతే టెక్నికల్ నాలెడ్జ్ పైన ఉందో సో ఆ టెక్నికల్ నాలెడ్జ్లో దే ఆర్ ద బెస్ట్, వాళ్ళు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ టెక్నికల్ నాలెడ్జ్లో, బట్ కమ్యూనికేషన్ విషయానికి వస్తే 0% అయితే ఉంది. సో ఇలాంటి వాళ్ళని కంపెనీ అనేది హైర్ చేస్తుందా అంటే 110% హైరింగ్ అనేది జరగదు. ఈవెన్ ఆ టెక్నికల్ పర్సన్కి 110% టెక్నికల్ ఉన్నా కూడా నాలెడ్జ్ అనేది కమ్యూనికేషన్ కనుక 10% 0% ఉంటే మాత్రం వాళ్ళని హైర్ చేసుకోదు. బికాజ్ ఎందుకంటే ప్రోడక్ట్ పైన నాలెడ్జ్ ఉండి ఏం లాభం, ఆ ప్రోడక్ట్ని ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలనేదే ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆ కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఇంపార్టెంట్గా వస్తుంది. సో ఎప్పుడైతే మీకు కమ్యూనికేట్ అవ్వడం నేర్చుకుంటారో పక్కన వ్యక్తులతో లేదంటే క్లయింట్స్తో లేదంటే కస్టమర్స్తో సో ఆటోమేటిక్గా మీ యొక్క ప్రోడక్ట్ లైక్ మీ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అనేది ఈజీగా మార్కెట్లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. సో నేను యాజ్ ఏ ఎలక్ట్రికల్ స్టూడెంట్ నాకైతే చాలా అంటే చాలా మంచిగా సో ఎలక్ట్రికల్ నాలెడ్జ్ అనేది ఉంది. బట్ అంటే నాకు కొన్ని ఎల్ఈడీస్ కానీ లేదంటే లైటింగ్ బల్బ్స్ కానీ అండ్ కొన్ని వైర్స్ కానీ ఇవన్నీ ఇచ్చి పబ్లిక్లోకి వెళ్ళి లైక్ మార్కెట్లోకి వెళ్ళేసి పర్చేస్ చేయమనేసి చెప్తారనమాట యాజ్ ఎ సేల్స్ పర్సన్గా. సో ఇప్పుడు ఏం చేస్తాను, నేను అక్కడికి వెళ్ళేసి జస్ట్ టేబుల్ పైన పెట్టేసుకొని గమ్మున ఉంటాను, ఎలాంటి కమ్యూనికేట్ అవ్వకుండా పీపుల్తో కమ్యూనికేట్ చేయకుండా ఇవన్నీ చేయకుండా గమ్ముగా అయిపోతాను. బట్ ఎవరైనా వచ్చి ఈ యొక్క వైర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే మాత్రం నెంబర్ 1గా నేనైతే క్లియర్ కట్గా సో క్రిస్టల్ క్లియర్గా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. కానీ సో డైరెక్ట్గా కస్టమర్స్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అండ్ వాళ్ళతో ఎలా మనము ఫస్ట్ మాటలు
మాటలు కలపాలి అండ్ వాళ్ళతో ఈజీగా ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది కానీ తెలియకపోతే సో అక్కడ ఎన్ని ప్రోడక్ట్స్ పెట్టినా కూడా వాటికి అన్నిటికి కూడా 0% అయితే మనకైతే ప్రాఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీనికోసము ఏ కంపెనీ కూడా మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఉండని, ఐటీ సైడ్ పైన స్కిల్స్ ఏమైనా ఉండని, సో మీకు బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది లేకపోతే మాత్రం ఇమీడియట్గా మీకైతే ఇంటర్వ్యూలో నుంచి అయితే బయటికి పంపించేస్తారు. అండ్ బై ద వే ఇక్కడ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సో స్టార్టింగ్లో మీరు ఏదో ఒక విధంగా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి వచ్చేసింటారు, లైక్ డైరెక్ట్గా మీరు సీటింగ్ ఫ్లోర్కి అయితే వచ్చేసింటారు, లైక్ డైరెక్ట్గా జాబ్ చేయడానికి. బట్ అక్కడ మీకు దెబ్బతింటుంది చాలా వరకు. క్లయింట్స్తో మీటింగ్స్ అనేటివి ఉంటాయి, క్లయింట్స్తో మాట్లాడాల్సింది వస్తుంది. అక్కడ మీ యొక్క ఇంగ్లీష్ అనేది కనుక పూర్గా కానీ కనపడిందా, మీరు చెప్పేది క్లయింట్కి అర్థం కాకపోయిందా, ఆటోమేటిక్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ లెవెల్స్ అనేటివి తగ్గుతూ ఉంటాయి. ఏదో ఒక సిచ్యువేషన్లో మిమ్మల్ని ఆ కంపెనీ అనేది పూర్తిగా తొలగించడం కూడా జరుగుతుంది. దీనికోసము చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇలాంటివి చాలా జరిగాయి. సో ప్రెజెంట్ నేను చేస్తున్న కంపెనీస్లో అండ్ ప్రీవియస్ కంపెనీలో ఇలాంటివి జరగడం జరిగింది. సో ఇవన్నిటిని కూడా మీకు వచ్చే వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మేజర్ థింగ్ మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ ఏవి ఉంటే మనకు మోర్ నెంబర్ ఆఫ్ ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలనేసే ఈ వీడియో యొక్క ముఖ్య కారణం అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మనకి కనుక ఖచ్చితంగా దాని మీద ఎక్కువగా ఫోకస్ అయ్యారు అంటే 100% మీరైతే ఎక్కడైనా కూడా జాబ్ అనేది ట్రాక్ అయితే చేయొచ్చు. అదేవిధంగా ఉన్న జాబ్ని ఈజీగా కాపాడుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇది గైస్ టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అనేటివి అమేజింగ్గా ఉంటాయి. సో నేను లైఫ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అండ్ నా ఫస్ట్ జాబ్ ఎలా ఉండేది అండ్ నేను నా యొక్క ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయడానికి ఎలాంటి టిప్స్ అనేవి యూస్ చేశాను, ఇవన్నీ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో వీటిని అన్నింటినీ కూడా మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్. Thanks for watching this video. This is BSD signing off. Bye.